ఆడపిల్లకి సొంతిల్లు ఉండదు ఆడపిల్లలకి ఎప్పుడు. అనే మాట ఈ మధ్యన చాలా ఎక్కువగా వినపడుతోంది. మీరు కూడా వినే ఉంటారు. ఆ మాటల్లో లాజిక్ ఎంతో తెలియదు గానీ, పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లే దొరకట్లేదు అనేది మాత్రం ఇప్పుడు దేశమంతా ఒక కన్సర్న్ అయిపోయింది. ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వండి అని అడిగేంత ఆందోళనకరంగా సిచ్యువేషన్ ఉందా అని అనిపిస్తుంది నేను చెప్పబోతున్న ఈ ఇన్సిడెంట్ చూస్తే. ఇంతకీ ఆ లేఖ రాసింది ఎవరో తెలుసా? ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ కమ్యూనిటీస్ గా ముద్రుండి వ్యాపార ఆర్థిక రంగాల్లో బలంగా ఉన్న వర్గం ఇప్పుడు పెళ్లిళ్లు కాక ఆందోళన పడుతోంది. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కేవలం ఒక కమ్యూనిటీకి సంబంధించిన విషయమే కాదు. మనలో చాలా మంది ఇదే మాట్లాడడము, ముడ్డి కిందకి 30 ఏళ్ళు వచ్చాయి ఇంకెప్పుడు పెళ్లి అనే చర్చ తరచుగా జరగడం చూస్తూ ఉన్నాం. అసలు ఆడపిల్లలకి నిజంగానే అంత కరువు వచ్చేసిందా? అసలు ఏం జరుగుతుంది దేశంలో? పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆడపిల్లలే దొరకట్లేదు. ఆర్థికంగా అన్ని రకాలుగా స్థిరపడున్న వ్యాపారాల్లోనూ మిగతా వ్యవహారాల్లోనూ చాలా హుషారుగా ఉన్నా గానీ పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలు ఎవరు ముందుకు రావట్లా అనే కన్సర్న్ అగర్వాల్ కమ్యూనిటీలో చాలా తీవ్రంగా పెరిగిపోయింది. అగర్వాల్స్ తెలుసు కదా, మామూలుగా స్వీట్ షాపులు వ్యాపార రంగాల్లోనూ కనపడుతూ ఉంటారు. ఇండియాలో బిగ్గెస్ట్ గ్రూప్స్ గా పేరున్న వేదాంతు లాంటిది అగర్వాల్స్ కమ్యూనిటీని స్థాపించింది అనిల్ అగర్వాల్. అలాగే బజాజ్ గ్రూప్ కూడా అగర్వాల్ కమ్యూనిటీ వాళ్ళదే. వీళ్లే కాదు, ఈ మధ్య కాలంలో ఇండియాలో ఫైనాన్షియల్ గా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీస్ ఏవి అరుణ్ లిస్ట్ తీస్తే అందులో టాప్ ప్లేస్ లో 10-12 మంది అగర్వాల్ కమ్యూనిటీ నుంచి ఉండడం బట్టి చూస్తే వాళ్ళు ఎంత సౌండ్ పార్టీనో అర్థమవుతుంది. అన్నట్టు అగర్వాల్స్ అంటే చాలా మంది మార్వాడీస్ ఏమో అనుకుంటారు. మార్వాడీస్ వేరు, అగర్వాల్స్ వేరు. మార్వాడీస్ అంటే రాజస్థాన్ కి చెందిన కమ్యూనిటీ. అదే అగర్వాల్స్ అయితే గనక హర్యానా నుంచి దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయిన కమ్యూనిటీ అన్నమాట. ఇంత ఫైనాన్షియల్ గా సౌండ్ పార్టీ అయినా కానీ వీళ్ళకి పెళ్లిళ్లు చేసుకోవడానికి ఈ కమ్యూనిటీలో ఆడపిల్లలు ఎందుకు దొరకట్లా? ఇది ఇప్పటి ట్రెండ్ కాదు, గత కొన్నేళ్లుగా ఇలా ఉండేసరికి పరిచయ సమ్మేళన్స్ పేరుతో ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఉన్న అగర్వాల్స్ అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తూ పరిచయ వేదికలు పెట్టినా గానీ పని జరగట్లేదట. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే చాలా అలార్మింగ్ సిచ్యువేషన్స్ కనపడుతూ ఉన్నాయి. అందుకనే వీళ్ళు ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. అయ్యా, మీరైనా జోక్యం చేసుకోండి, ఇప్పటికైనా మా కమ్యూనిటీనే కాదు ఇంకా చాలా వర్గాల్లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. రాష్ట్రాలకి ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వండి. ఏ వర్గంలో ఎంతమంది జనాభా ఉన్నారు, స్త్రీలెంత పురుషులెంత అలాంటి నిష్పత్తులన్నీ తీసి అసలు సామాజిక ఈక్విలిబ్రియం మెయింటైన్ కావాలి అంటే దేశవ్యాప్తంగా ఒక విధానం ఉండాలి. అందుకోసం మ్యారేజ్ పోర్టల్స్ లాంటివి కూడా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించేలాగా గైడెన్స్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇది నిజానికి ఒక ఆశ్చర్యకరమైన, అంతకు మించి ఆందోళనకరమైన ట్రెండ్. ఒక అగర్వాల్స్ లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం చూస్తూ ఉంటాం. 30 ఏళ్ళు దాటిన అమ్మాయి దొరక్క చాలా మంది ఎదురు చూస్తూ ఉంటే, ఇంకొందరైతే ఏపీలో కోస్తా జిల్లాల్లోనూ మిగతా ప్రాంతాల్లో తమ వర్గాల్లో దొరకపోతే గనక ఏ ఉత్తరాంధ్రకో రాయలసీమ ప్రాంతానికో వెళ్లి పెళ్లిళ్లు చేసుకుని వచ్చి మన వాళ్లే అని చెప్పుకొని సంతృప్తి పడ్డాన్ని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇదేం కొత్త విషయం కాదు. అయితే ఇప్పుడు అలార్మింగ్ గా అనిపించేలాగా, ఆందోళన రేకెత్తించేలాగా ఈ ఆడపిల్లలు దొరకపోవడం అనే ట్రెండ్ ఎందుకు వచ్చింది? కాస్త సైంటిఫిక్ గా అర్థం చేసుకుంటే గనక మనం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం అనేది అర్థమవుతుంది. 3 కారణాలు కనపడతాయి. ఒకటి, ఆడపిల్లల జనాభా తగ్గిపోవడం. అంటే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయేసరికి రేషియో ఎఫెక్ట్ అయ్యి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్లలు దొరకట్లా. రెండోది, అసలు ఆర్థికంగా నా జీవితం నా ఇష్టం అనుకునే ధోరణి వల్ల ప్రయారిటీస్ మారిపోవడం వల్ల పెళ్లిళ్ళు చేసుకోవడానికి చాలా మంది ఎర్లీ 30s వరకు ముందుకు రావట్లా ఆడపిల్లల్లో కూడా. అందుకోసమని ఈ చేంజింగ్ లైఫ్ స్టైల్ అనేది ఆడపిల్లలు దొరకపోవడానికి ప్రధానమైన కారణం. రెండోది. ఇక మూడోది, మోడర్న్ లైఫ్ స్టైల్ వచ్చిన తర్వాత, కో లివింగ్ వచ్చిన తర్వాత, అన్నిటికీ మించి డేటింగ్ యాప్స్ వచ్చేసిన తర్వాత, 5 డే వర్క్ కల్చర్ పెరుగుతూ ఉన్న తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవడం అవసరమా అనే డిబేట్ కూడా ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లో పెరుగుతూ ఉంది. అందుకోసమే చాలా మంది నా లైఫ్ నా ఇష్టం అన్నట్టుగా డినైల్ మోడ్లోకి వెళ్ళిపోవడం అనేది కనపడుతుంది. మరి ఇదే కంటిన్యూ అయితే ఎలాంటి పరిస్థితులు రావచ్చు? ఎస్, దేశంలో సామాజికంగా ఆర్థికంగా అలార్మింగ్ సిచ్యువేషన్ రావచ్చు. శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తవచ్చు. అన్రెస్ట్ ఎలా వస్తుంది అంటే, లైఫ్ లో ప్రెషర్స్, ఫ్రస్ట్రేషన్స్ పెరిగిపోయి హౌ టు హ్యాండిల్ లైఫ్ అనేది అర్థం కాకపోతే గనక
అది మెంటల్ అన్రెస్ట్‌కి, ఆ తర్వాత సోషల్ అన్రెస్ట్‌కి, సొసైటీ మీద ఇంపాక్ట్ చూపించే పరిణామంగాను తయారవుతుంది. పైగా అసలే మన జనాభా డిక్లైన్ మోడ్‌లో ఉందని ప్రొడక్టివిటీ మార్క్‌ని టచ్ కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం మనము. అంటే వయసు పైబడిన జనాభా పెరుగుతోంది. యువ జనాభా క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది వచ్చే 10, 15 ఏళ్లలో అని చెప్తూ ఉన్న టైంలో ఈ పెళ్ళిళ్ళకి ఆడపిల్లలు దొరకపోవడం అనేది పెళ్లి కాని ప్రసాదుల ఇష్యూ మాత్రమే కాదు. కొన్ని కమ్యూనిటీస్‌కి సంబంధించిన సమస్య అవుతోంది ఇప్పుడు. రేపు ఈ దేశానికి సంబంధించిన సమస్య అవుతుందా? జపాన్ లాంటి దేశాల్లో ఉన్నట్టుగా పెళ్ళిళ్ళు చేసుకోండి ప్రోత్సాహకాలు ఇస్తాం అని చెప్పే పరిస్థితికి దారి తీస్తుందా అని అనిపిస్తూ ఉంది. అందుకోసమే వాళ్ళందరూ ఏకమై ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇంతకీ ఆడపిల్లలు దొరకని సిట్యుయేషన్ మీద మీరేమంటారు? ఆడపిల్లలంటే అమ్మో! ఆడపిల్ల అనే పరిస్థితి నుంచి అమ్మ! ఆడపిల్ల అని నెత్తిన పెట్టుకునే రోజులొచ్చాయి అని ఇప్పటికన్నా ఒప్పుకుందామా?